మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. డబ్బు సంపాదించాలని తపన బాగా పెరుగుతుంది. ఎలాగైనా ఎదగాలి, ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, ఎలాగైనా మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు మీలో బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అలాగే భూములు కొనడం కానీ భూముల్లో పెట్టుబడులు పెట్టడం కానీ కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి కలిసి వస్తుంది. గృహాలు కట్టడానికి గృహాలు కొనడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ప్రభుత్వపరమైనటువంటి గృహాలు కూడా పథకాలు కానీ పొందగలిగే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అలాగే బంగారం కొనడం కానీ ఆభరణాలు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ లేదా బంగారం వెండిలో పెట్టుబడులు పెట్టడం కానీ ఈ నెలలో బాగా కలిసి వస్తుంది కాబట్టి చక్కగా పెట్టుబడులు అయితే పెట్టుకోవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి వాహనాలు కొనడానికి యంత్ర పరికరాలు కొనడానికి కూడా ఈ నెలలో చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. అలాగే ఇంటి అవసరాల కోసం అంటే చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం కోసం ఇంట్లో ఏదైనా కొనుగోలు చేయడానికి బాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు లేదా డబ్బులు దాచుకుని కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. రుణ బాధల నుంచి బయటపడడానికి చాలా తాపత్రయపడతారని చెప్పచ్చు. అయితే కొత్తగా ఏదైనా అప్పులు చేసేటప్పుడు మాత్రం అనవసరమైన అప్పులు మాత్రం చేయకండి. ముఖ్యమైనటువంటి రుణాలు అంటే ఏదైనా వాహనం కొనడానికో వ్యాపారాలు పెట్టడానికో గృహం కొనడానికో ఇలాగా ముఖ్యమైనటువంటివి అంటే భవిష్యత్తులో మనకి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టుబడులు మాత్రం పెట్టుకోండి. వ్యాపారాలు కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అప్పులు చేసి. కానీ మిగతా వాటి కోసం అప్పు చేస్తే మాత్రం ఇబ్బందులు పడతారు. ఈఎంఐలు క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొనడం మాత్రం మంచిది కాదు. ఈ నెలలో జాగ్రత్త పడండి. బాగా కష్టపడతారు కానీ ఫలితం మాత్రం తక్కువగా కనపడుతోంది. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మడం మంచిది కాదు. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. అధికంగా కష్టపడితే బాగా శ్రమ పడితే మాత్రమే ఈ నెలలో పనులన్నీ పూర్తవుతున్నాయి కాబట్టి కష్టపడాలి. ఆరోగ్యకరంగా ఉండాలని లేదా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. అలాంటి దానికోసం మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినాలి. ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి తొందరగా పడుకోవడం, పొద్దున్నే లేచి వ్యాయామం చేయడం, సమయానికి తినడం చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా కుదురుపడుతుంది. కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయగలుగుతారు. అనుకున్నదే తడువుగా ఏ పని ప్రారంభం చేసినా అది పూర్తి చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతున్నాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్గా ఇంటర్వ్యూలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు. కామకలాపాలు ప్రేమ కోలికలకి దూరంగా ఉండండి. ఆవేశంగా ఎవరితోటూ మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట సమస్యలలో ఇరుక్కుంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆధ్యాత్మిక చింతన, అనారోగ్య సమస్యలు బయటపడడము, యోగాసనాలు, మెడిటేషను, వ్యాయామము ఇలాంటి వాటి పట్ల ఆసక్తి, మానసిక ఉల్లాసము పెరుగుతాయని చెప్పచ్చు. డబ్బులు సంపాదించడం, డబ్బులు దాచడం, ఆర్థికంగా బలపడడం వీటి పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం ఇంకా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి, జాగ్రత్త. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు కుదురుతాయి. ఏది ఏమైనా కూడా వివాహాలు కుదరాలన్నా కొన్ని జీవితంలో మలుపులు తిరగాలన్నా జాతకం ముఖ్యం. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా అన్ని రకాల పనులు అంటే వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారం ఏనికైనా సరే పర్సనల్ జాతకం ముఖ్యం కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూస్తాం. ఏదైనా దోషాలంటే పరిహారాలు చెప్తాం, చేయించుకోవచ్చు. తద్వారా ఇబ్బందులు ఉండవు. అలాగే ప్రేమించిన వాళ్ళతోటి శారీరక కలయికలు, కోరికలు తీర్చుకునే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, ఇంట్లో మీ ప్రేమకి ఒప్పుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల నుండి భారతీయులకి గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు, ఉద్యోగంలో స్థాన మార్పులు, అలాగే అభివృద్ధి కనపడుతోంది. అలాగే గృహ మార్పులు కూడా యోగిస్తున్నాయి. విదేశాల ప్రయాణాలు చేయాలనుకున్న వారికి, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయాలనుకున్న వారికి విదేశాలు వెళ్ళడానికి వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు, తీర్థయాత్రలు కలిసి వస్తాయి. ప్రేమికుల మధ్య ఇష్టము, ప్రేమ పెరుగుతాయి. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో ఉండగలుగుతారని చెప్పచ్చు. రాజకీయ నాయకులు కూడా
చక్కని ప్రణాళికలు, ప్రత్యర్థులను సరిగ్గా తిప్పుకొట్టగలడంతో పాటుగా ప్రజల్లో నమ్మకాన్ని పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి చక్కని అంచనాలు వేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి, అపార్థాలు తగ్గుతాయి, ఆనందంగా కలిసి ప్రయాణాలు కానీ కుటుంబంలో వ్యవహారాలు కానీ నడుపుకునే అవకాశం ఉంది. స్నేహితుల యొక్క సహకారం మీకు లభిస్తుందని చెప్పొచ్చు. అయితే కొంతమంది స్నేహితులు మాత్రం శారీరకంగాను లేదా ఆర్థికంగాను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. బయట ఫుడ్లు, బయట తిండ్లు మాత్రం మానేయండి. ఫ్యాక్టరీ ఫుడ్లు లేకపోతే బయట ఈ యొక్క ఏవైతే ఫుడ్లు ఉంటాయో అవన్నీ దూరం పెట్టండి. ముఖ్యంగా గతంలో చేసినటువంటి పూజలు కానీ, గతంలో చేసిన సహకారం కానీ, గతంలో చేసిన దానాలు కానీ ఇప్పుడు మిమ్మల్ని కాస్తున్నాయని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. దాన ధర్మాది కార్యక్రమాలు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనపడుతోంది. సంతానం లేని వారికి సంతాన యోగ్యత లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, మామూలు ట్రీట్మెంట్ కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ వాడే వాళ్ళకి కూడా సంతాన యోగం ఉంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిస్క్యారీల అవకాశాలు ఉన్నాయి. జాతకం చూపించుకోండి. అలాగే మిమ్మల్ని ఎవరినైనా విమర్శిస్తూ ఉన్నట్లయితే కనుక వాడికి సరైన సమాధానం తిప్పి కొట్టగలుగుతారు. కాకపోతే డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త. ఓవర్ స్పీడ్ వల్ల లేదా తప్పుడుగా ఎక్కడో ఆలోచించుకుంటూ డ్రైవింగ్లు చేయడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. గతంలో మీరు కొన్న భూములకి రేట్లు పెరుగుతాయి. మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి. ముక్కుసూటిగా మాట్లాడగలుగుతారు. అందరినీ మెప్పించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. చక్కని తెలివితేటలు ప్రదర్శిస్తారు. అయితే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1-10 సార్లు ఆలోచించుకోండి. గవర్నమెంట్ పరమైనటువంటి నిధులైతే అనుకూలిస్తాయి. రావాల్సిన డబ్బులు వస్తాయి. వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. సమస్యలు తగ్గుతాయి. చాలా రకాల గొడవలు సర్దుకుపోయే మనస్తత్వం వల్ల తగ్గుతుంది. అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. కోర్టులో విజయాలు పొందగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి పథకాలు పొందగలుగుతారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఏదైనా పోలీస్ కేసులో ఇరుక్కున్న వాళ్ళకి ఊరట లభించే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఎవరైనా కాంట్రాక్టర్లు ఉంటే కనుక వాళ్ళకి పెండింగ్ బిల్లులన్నీ వచ్చే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో చాలా బ్రహ్మాండమైన లాభాలు కూడా కనపడుతున్నాయి. డాక్యుమెంట్ పరమైనటువంటి రిజిస్ట్రేషన్ పూర్తవడం కానీ, వ్యవహారాలు అనుకూలించడం కానీ, లేదా ఏదైనా పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తే పర్మిషన్లు రావడం కానీ కనపడుతుందని చెప్పొచ్చు. వ్యాపారాలు పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి చాలా అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. అలాగే వ్యాపార లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో మెప్పు కనపడుతోంది. సినిమా టీవీ మీడియా వాళ్ళకి, నిర్మాతలకి పెట్టుబడుల దగ్గర లాభాలతో పాటుగా సినిమా వాళ్ళందరికీ విజయాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది. పనులన్నీ తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సంపాదనతో పాటుగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి చాలు. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు, కొత్త పుస్తకాలు చదవగలుగుతారు. కొత్త కోర్సులు నేర్చుకోగలుగుతారు. పరీక్షలు బాగా రాయగలుగుతారు. మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త కాలేజీలు, సీట్లు సంపాదించుకోగలుగుతారు. తోటి విద్యార్థులతోటి జాగ్రత్తగా మెలుసుకోగలుగుతారు. మంచి డౌట్లన్నీ వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి వృత్తిపరంగా లాభం కనపడుతోంది. నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పార్ట్ టైం జాబ్ చేసే వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా జాతకంలో బలం ఉంటే కనపడుతోంది. నిరుద్యోగులకు శుభవార్త వింటారని చెప్పొచ్చు. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. భర్తతో ప్రేమానురాగాలు పొందగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలవగలుగుతారు. ఉద్యోగాలు చేసే రాణింపు కనపడుతోంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి ధనప్రాప్తితో పాటుగా వ్యాపారాల్లో నిర్ణయాలు బాగుంటాయి. డబ్బులు రొటేషన్ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అలాగే వ్యాపారంలో తక్కువ మార్జిన్తో వ్యాపారాలు చేసినట్లయితే ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకోవడమే కాదు, వ్యాపారంలో లాభాలు కూడా పొందగలుగుతారు. అయితే ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీరు పనుల్లో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.